కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్యుడి వంటిల్లు మంటెక్కుతుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు చుక్కలుండుతుంటే పెంచిన వంట గ్యాస్ ధరలు సామాన్య మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తున్నాయి. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, మార్కెట్లో నెలకొన్న కృత్రిమ కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల సాయిబాబా నగర్ సర్కిల్ వద్ద సిపిఐ మరియు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జి లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు బాబా ఫక్రుద్దీన్, మురళీధర్ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నాయని, వెంటనే నిఘా పెంచి సామాన్యులకు గ్యాస్ అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. నల్ల ధరలు వెంటనే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ పెంచిన గ్యాస్ ధరలు వెంటనే పెంచిన గ్యాస్ ధరలు వెంటనే పెంచిన గ్యాస్ ధరలు వెంటనే గ్యాస్ కూడా లేకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు మీకు పొగ రానియను, మీకు ఏం రానియను, మీకు అన్నీ రగతాడని చెప్పి మా మీద ప్రేమలు చూపించి ఈ పొద్దు గ్యాస్ అలవాటు పడినాం. టౌన్ లో ఒక్కరికి కట్టె కొనడానికి కూడా అవకాశాలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్యాస్ ఇంత రేట్లు పెట్టి ఈ పేదవాళ్ళకు డబ్బులను తీసుకొచ్చి అంతగడుతున్నారు. వాళ్ళు ఏం తింటారు? ఆడపిల్లలతో పిల్లల్ని స్కూల్లో పంపిస్తారా? 7 గంటలకే స్కూల్లో పంపించిన పొజిషన్లు ఇప్పుడు ఇంత గ్యాస్ ధర పెంచుతారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీకేమన్నా కొంచెం అర్థం ఉంది? ఆడవాళ్ళ గురించి నువ్వు ప్రేమ చూపిస్తున్నావా? అది చూపిస్తున్నావా? ఆడపిల్లలకు 1500 వేస్తారని చెప్పి ఇంతవరకు అది కూడా లేదు. కాకపోతే మీరు ఆడవాళ్ళకి మీరు నష్టం తెస్తున్నారు తప్ప లాభం చేయడం లేదు. దయచేసి మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మన ఆంధ్రప్రదేశ్ దాన్ని మీరు కాపాడమని చెప్పి మేము కోరుతున్నాం. అక్కడ మీరు మోడీ గారికి కొత్త అయిపోయినారు కాబట్టి ఈ కొత్త రోజుల్లో ఇన్ని కుటుంబాలు ఇంత భంగం అయిపోతున్నాయి రోడ్ల మీద పడి. ఒక్కసారి మీరు విమానంలో చూడండి, ఎట్లా చుట్టి మీరు పల్లెలు ఎట్లా మురిగిపోతున్నారు. కట్టెలు లేక, పొగలు లేక, ఏం లేక ఇప్పుడు ఈ గ్యాస్ మీద అలవాటు పడి పోలేక పిల్లలు ఉపాసం పంపిస్తున్నారు. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చామని చెప్పి ఎప్పుడే మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, అదేవిధంగా స్థానిక డీలర్లు కూడా కృత్రిమ గ్యాస్ను సృష్టించడం మానుకోవాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ఏమంటే గత వారం రోజుల నుండి కేంద్ర ప్రభుత్వము యుద్ధం అనే పూచితో ఇవాళ గ్యాస్ ధరలు చిన్న బలంగా 60 రూపాయలు పెంచడం జరిగింది. ఎందుకంటే గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 450 రూపాయలు ఉన్న గ్యాసు 500 రూపాయలు చేసినందుకు ఇప్పుడున్న బీజేపీ నాయకులందరూ రోడ్డు మీద వచ్చి ఆ గ్యాస్ ధర తగ్గించాలన్నారు. కానీ ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో ఇవాళ 1100 రూపాయలు దాటిపోయి తిరిగి 60 రూపాయలు పెరగడం జరిగింది. కానీ ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి నిరుపేదలు తినలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు యుద్ధం పూజ పెట్టి ఇవాళ గ్యాస్ ధరలు 60 రూపాయలు పెట్టడము ఎంతవరకు సమమని మేము సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రశ్నిస్తున్నాం. మళ్ళీ అమెరికా పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి రష్యా నుంచి తీసుకుంటామనడం, ఈ డ్రామాలు ఆడడంతో రష్యా మళ్ళీ రేట్లు పెంచడం జరిగింది. దీన్ని కేవలం నరేంద్ర మోడీ చేసిన తప్పు వల్లనే ఈ తప్పిదం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వ్యాపారస్తులు, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తారు. బ్లాక్ మార్కెటింగ్ వల్ల పైన చర్యలు తీసుకోవడం జరిగింది. మన పట్టణంలో చాలా మంది గ్యాస్ పైన రొట్టెల వ్యాపారం చేసుకునే వాళ్ళు, అదేవిధంగా చిన్న హోటళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్లు దొరకగా బ్లాక్ లో కొనడం వాళ్ళ ఉపాధి దెబ్బతింటుంది. ఇది ఇట్లా కొనసాగితే చాలా సంక్షోభం వస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి గృహ అవసరాలకు సంబంధించి కృత్రిమ కొరత సృష్టించకుండా వెంటనే ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా చర్యలు తీసుకుని ఈ గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్. మళ్ళీ అమెరికా పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి రష్యా నుంచి తీసుకుంటామనడం, ఈ డ్రామాలు ఆడడంతో రష్యా